హాయ్ ఫ్రెండ్స్, క్రోమ్ బ్రౌజర్ అందరి ఫోన్లో ఉంటుంది. మీది కాస్ట్లీ ఫోన్ అయినా చీప్ ఫోన్ అయినా ఇన్ బిల్ట్గా ఇస్తారు. సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని ఉండదు. క్రోమ్ బ్రౌజర్లో ఈ సీక్రెట్ సెట్టింగ్స్ని మీరు ఎనేబుల్ చేస్తే మీ బ్యాటరీ ఫోన్ బ్యాకప్ అనేది అంటే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 3 నుండి 4 రోజుల వరకు అయితే ఉంటుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, ఇవన్నీ సెట్టింగ్స్ చూసి ఆన్ చేసుకుంటేనే మనకి బ్యాటరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఫ్రెండ్స్, క్రోమ్ బ్రౌజర్లో ఈ సెట్టింగ్స్ ఆన్ చేస్తే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే మన ఫోన్ ఈజీగా 3 నుండి 4 డేస్ వరకు వస్తుంది. దీంట్లో మనకి ఫస్ట్ సెట్టింగ్కి మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మనకి పైన టాప్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదండి, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన దాని తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పి అయితే ఉంటుంది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మన అకౌంట్ కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సింక్ అని చెప్పి, ఈ సింక్ మీద మనం క్లిక్ చేయాలి. వన్ సింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు సింక్ ఎవ్రీథింగ్ అని చెప్పి మనకి ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా సింక్ అయితే అవుతూ ఉంటుంది. అంటే మనం యాప్ యూస్ చేసినా యూస్ చేయకపోయినా 24 అవర్స్ మనకు సంబంధించిన అంటే ఈ క్రోమ్ డేటా ఉంది కదా, మన అడ్రసెస్, బుక్ మార్క్స్, పేమెంట్ మెథడ్స్, హిస్టరీ, ఇవన్నీ మనకైతే సింక్ అయితే చేసుకుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా మనకి ఇది యూస్ చేసుకుంటూ ఉంటుంది. దీనివల్ల మనకి బ్యాటరీ అనేది డ్రైన్ అవుతూ ఉంటుంది. ఇలా కాకూడదు. మనం ఏం చేయాలంటే దీన్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ మనకి ఎనేబుల్ అయితే అయింటాయి. అంటే ఈ టిక్ మార్క్స్ కూడా మనమైతే అన్టిక్ అయితే చేయాలి. దీని ద్వారా ఏంటంటే మన ఫోన్ అనేది సింక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ప్రతిసారి సింక్ అవుతున్న ప్రతిసారి మనకి ఏంటంటే బ్యాటరీ అనేది డ్రైన్ అవుతుంటుంది. అలా కాకుండా ఉంటుంది. మన బ్యాటరీ లైఫ్ అనేది మనకి ఇంప్రూవ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చాక కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, నోటిఫికేషన్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీంట్లోనే మనకి సెకండ్ సెట్టింగ్ ఉంది. నోటిఫికేషన్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు చాలా నోటిఫికేషన్స్ మనకైతే ఆటోమేటిక్గా ఆన్ అయితే అయినాయి. మనకి తెలియకుండా ఏంటంటే ఈ నోటిఫికేషన్స్ మనకి బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. మనకి అన్వాంటెడ్ నోటిఫికేషన్స్ మనకి క్రోమ్ నుండి చాలా వస్తుంటాయి. ఇప్పుడు మనం నైట్ అంతా పడుకొని మార్నింగ్ లేయంగానే మనకి క్రోమ్ నుండి కొన్ని నోటిఫికేషన్స్ వచ్చుంటాయి. అవి మనకి అవసరం కూడా అయితే ఉండవు. మనం క్రోమ్ని ఎక్కువగా జస్ట్ మనం ఏదైనా బ్రౌజింగ్ చేసేటప్పుడు కానీ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మాత్రం యూస్ చేస్తుంటాము. దాని తర్వాత మనం ఇంకా దీన్ని అయితే యూస్ చేయము. కానీ ఈ నోటిఫికేషన్స్ వల్ల బ్యాటరీ అనేది యూజ్ అవుతుంటుంది. ఇలా కాకుండా చేయాలి. ఆఫ్ మీద క్లిక్ చేస్తే ఇలా మనకి ఇదంతా అయితే వెళ్ళిపోతుంది. నోటిఫికేషన్స్కి ఇంకా మనకి బ్యాటరీ అనేది యూస్ చేసుకోదు. ఈ మూడో సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. ఇది ఏంటంటే కొంచెం కిందకి స్క్రాల్ చేసాం అనుకోండి, ఇక్కడ డౌన్లోడ్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ లొకేషన్ అని చెప్పి ఒక లొకేషన్ అయితే ఉంది. అంతేకాకుండా ఆస్క్ వేర్ టు సేవ్ ఫైల్స్ అని అయితే ఉంది. ఇదేంటంటే మనము క్రోమ్ బ్రౌజర్లో మనం ఏదైనా వెబ్సైట్స్ని విజిట్ అవుతుంటే కొన్నిసార్లు మనకి తెలియకుండా కొన్ని డౌన్లోడ్ అయితే అయిపోతుంటాయి. దీంట్లో కొన్ని జంక్ ఫైళ్ళు, కొన్ని వైరసెస్ డౌన్లోడ్ అవుతుంటాయి. బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ మన బ్యాటరీ అనేది బాగా డ్రైన్ చేస్తుంది. అంటే బ్యాటరీ బాగా యూస్ చేసుకుంటుంది. దీనివల్ల మనకి ఎక్కువగా బ్యాటరీ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే డౌన్లోడ్ మీద దీన్ని ఎనేబుల్ చేయాలి. అంటే మన క్రోమ్ బ్రౌజర్ నుండి మనం ఏదైనా డౌన్లోడ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి ప్రతిసారి ఇది అడుగుతుంది, ఒక నోటిఫికేషన్ పంపించి మీరు ఇది సేవ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతారు. మనం అప్పుడు ఎస్ మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అవుతుంది, లేకపోతే డౌన్లోడ్ అయితే కాదు. ఇదైతే నిజంగా ఒక లైఫ్ చేంజింగ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫోర్త్ సెట్టింగ్ కి మనం బ్యాక్ రావాలండి. బ్యాక్ వచ్చిన దాని తర్వాత ఇక్కడ మనం చూస్తే థీమ్ అని చెప్పి ఉంది కదా, థీమ్ మీద క్లిక్ చేయాలి. సిస్టమ్ డిఫాల్ట్ అని అయితే ఉంది. టర్న్ ఆన్ డార్క్ థీమ్ వెన్ యువర్ డివైస్ డార్క్ థీమ్ ఆర్ బ్యాటరీ సేవర్ ఇస్ ఆన్ అంటున్నారు. మనం ఇక్కడ ఏం చేయాలంటే సిస్టమ్ డిఫాల్ట్ అనేది మనకి ఎక్కువగా వైట్ కలర్ లో అయితే పెడుతుంది. మీరు కానీ చూస్తే వైట్ కలర్ వల్ల మనకి బ్యాటరీ అనేది ఎక్కువగా మన ఫోన్ అనేది యూజ్ అయితే చేసుకుంటుంది. అంటే ఈ వైట్ లైట్ మనకి చూపించడానికి మనం ఏం చేయాలంటే డార్క్ మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే మనకి బ్యాటరీ అనేది లైఫ్ అనేది బాగా ఇంప్రూవ్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను డార్క్ సెలెక్ట్ చేసి బ్యాక్ అయితే వచ్చాను. మీరు ఒకసారి చూడొచ్చు, ఇందాక మొత్తం వైట్ గా ఉన్నది ఇప్పుడు మనకైతే బ్లాక్ అయితే అయిపోయింది, అంటే డార్క్ అయితే అయిపోయింది. ఈ విధంగా మనం అయితే ఇదైతే ఉంటుంది. ఈ లాస్ట్ సెట్టింగ్ ఇది మీరు ఖచ్చితంగా చేయాలి. ఇది ఇంప్లిమెంట్ చేయడం ద్వారా 100% మీ బ్యాటరీ లైఫ్ అయితే పెరుగుతుంది. మనం ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసాక ఈ క్రోమ్ యాప్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఐ మీద క్లిక్ చేయాలండి. ఐ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం ఏం చేయాలంటే యాప్ పర్మిషన్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు నా క్రోమ్ బ్రౌజర్ అయితే కెమెరా, ఫైల్స్ అండ్ మీడియా, లొకేషన్, మైక్రోఫోన్ అయితే యూస్ చేస్తుంది. ఇవైతే కిందవైతే యూస్ చేయట్లేదు, నాట్ అలౌడ్ అని చెప్పి. ఇలా ఏంటంటే క్రోమ్ యాప్ అనేది మన పర్మిషన్స్ అయితే తీసుకుంటుంది కదా, మనకి ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఆఫ్లో అయితే ఉంటుంది. కింద రిమూవ్ పర్మిషన్స్ అండ్ ఫ్రీ అప్ స్పేస్ అంటున్నారు. మనం ఇలా పర్మిషన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మనకి ఇవైతే యూస్ చేసుకుంటూ ఉంటుందండి. అంటే బ్యాక్గ్రౌండ్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే
దీన్ని ఆన్ చేయాలి. దీన్ని కానీ ఆన్ చేసామనుకోండి, ఇలా ఇది మనకి పర్మిషన్స్ అయితే రిమూవ్ చేస్తుంది, మనకి స్పేస్ కూడా మనకి ఫ్రీ అయితే చేస్తుంది. ఇక్కడ పెట్టారు ఇక్కడ ఇచ్చారు చూడండి, టు ప్రొటెక్ట్ యువర్ డేటా ఇఫ్ ద యాప్ ఈస్ అన్యూస్డ్ ఫర్ ఎ ఫ్యూ మంత్స్ ద ఫాలోయింగ్ పర్మిషన్ విల్ బి రిమూవ్డ్, కెమెరా ఫైల్స్ అండ్ మీడియా అండ్ మైక్రోఫోన్ అంటున్నారు. అంటే మన డేటాని ప్రొటెక్ట్ చేయడానికి మనం కానీ యూజ్ చేయకపోయామనుకోండి యాప్ని, ఆటోమేటిక్గా వీళ్ళైతే పర్మిషన్ తీసేస్తామంటున్నారు. అంటే ఈ కెమెరా ఫైల్స్ మీడియాని మనం ఇది ఆన్ కానీ చేసామనుకోండి, మనకి బ్యాక్గ్రౌండ్లో ఈ క్రోమ్ అనేది ప్రాసెస్ రన్ కాకుండా అయితే ఉంటుంది. దీని సెట్టింగ్స్ మీరైతే ఇంప్లిమెంట్ చేసి ఒక్కసారి చూడండి, మీ బ్యాటరీ లైఫ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఒక్క ఛార్జ్తో 3 to 4 days వరకు మనకైతే ఇదైతే తీసుకొస్తుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకున్నాను. అందరికీ షేర్ చేయండి మీకు హెల్ప్ అయింది అనిపిస్తే. అండ్ ఈ వీడియోని ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.